కరీంనగర్ జిల్లాలో మళ్లీ భూమాఫియాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా పెడుతున్నారు. అధికారులతో కుమ్మక్కై బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కరీంనగర్ శివారు ప్రాంతంలో ఒక దళితుడి భూమిని కబ్జా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇదిగో ఇక్కడ కనబడుతున్న స్థలాన్ని చూడండి. సీసీ రోడ్డుపై సగం వరకు నిర్మించిన గోడ చుట్టూ పెద్ద బండరాళ్లతో కనబడుతున్న ఈ స్థలం ప్రస్తుతం కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఓ దళితుడి భూమిని ఆక్రమించడమే కాకుండా ఏకంగా ఆ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు అక్రమ రియాటర్లు. ఇదేంటని అడిగిన దళితుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాంపెల్లి రామాంజనేయులు అనే దళిత యువకుడు వన్నెల రాజశేఖర్ రెడ్డి అనే భాగస్వామితో కలిసి కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలో సర్వే నెంబర్ 703లో 1573 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 2023 సంవత్సరంలో వన్నెల అంజనారెడ్డి అనే వ్యక్తి నుంచి ఈ భూమిని కొనుగోలు చేసిన అనంతరం భాగస్వాములిద్దరూ భూమిని వేర్వేరుగా పార్టీషన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కాంపెల్లి రామాంజనేయులు వాటా కింద 334 గజాల స్థలం పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. కాగా కాంపెల్లి రామాంజనేయులు ఆ భూమిని 2026 సంవత్సరంలో పోతుగంటి సుజాత అనే మహిళకి విక్రయించాడు. స్థలం కొనుగోలు చేసిన సుజాత తన భూమికి హద్దులు వేయించడం కోసం స్థలం వద్దకు వెళ్లగా అప్పటికే ఆ భూమిని కబ్జా చేసిన గంప రమేష్, కొండ మురళి, నాంపల్లి నాగార్జునచారి అనే రియల్టర్లు అడ్డుకుంటున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగునూరులో 4 గుంటల భూమి నేను రామాంజనేయుల దగ్గర కొనుక్కోవడం జరిగింది. మేము ఇక్కడికి హద్దులు పెట్టుకుందామని వచ్చినాము. వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా పోవడం జరిగింది. పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి, మీరు హద్దులు పెట్టుకోవచ్చు అని మాకు చెప్పడం జరిగింది. సరే అని ఈరోజు మార్నింగ్ వచ్చినాము ఇక్కడికి. ఆపాలి అని చెప్పేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా మేమన్నీ కూడా మా పేపర్లన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, కానీ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తాను అమ్మిన భూమిని రియల్టర్లు కబ్జా చేసిన విషయం తెలుసుకున్న భూ యజమాని కాంపెల్లి రామాంజనేయులు కొనుగోలుదారులైన పోతుగంటి సుజాతతో కలిసి సదరు భూమి వద్దకు వెళ్లగా కబ్జాదారులు అడ్డుకున్నారు. తను అమ్మిన భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కబ్జాదారులకు కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీఓ, ఎంపీఓతో పాటు నగనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తన భూమికి హద్దులు వేయించడం కోసం వెళ్లిన ప్రతిసారి అధికారులు తమని అడ్డుకుంటున్నారని బాధితుడు రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రియల్టర్లు గంప రమేష్, కొండ మురళి, నాంపల్లి నాగార్జునచారి అధికారులతో కుమ్ముక్కయ్యి తనతో పాటు భూమి కొనుగోలుదారులైన పోతుగంటి సుజాతని ఇబ్బంది పెడుతున్నారని రామాంజనేయులు చెబుతున్నారు. మరోవైపు రామాంజనేయులు భూ వివాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను మైత్రి ఛానల్ వివరణ కోరగా అధికారులు మాట్లాడడానికి నిరాకరించారు. పోతుగంటి సుజాతకు నా ఆస్తి ఏదైతే ఉందో నేను ఆమెకు అమ్మకం జరిగింది. ఆ జరిగినటువంటి హద్దులు నిర్ణయించేందుకు, హద్దులు చూపించేందుకు నిన్న సుజాత రెడ్డి గారు పోతే హద్దులు నిర్ణయించుకునే టైంలో కొండ మురళి, గంప రమేష్, నాగార్జునచారి అని వచ్చి 1:30 ప్రాంతంలో వచ్చి ఇబ్బందులు చేస్తూ మాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దుర్భాషలు మాట్లాడుతున్నారు. అధికారులు కూడా వాళ్ళకు వంతాసు పాలుతున్నారు. నాకు న్యాయం చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని నేను మైత్రి ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే స్థానిక అధికారులు అక్రమ రియల్టర్లతో కుమ్ముక్కవ్వడం వల్లే భూములు కబ్జాలకి గురవుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో ఎప్పటినుంచో ఉన్నాయి. అందులో భాగంగానే దళిత యువకుడు కాంపెల్లి రామాంజనేయులు భూమిని రియల్టర్లు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అధికారులకి లంచాలు ఎరచూపి రియల్టర్లు జిల్లాలో ఆడిందే ఆటగా చెలామణి అవుతున్నారు. బాధితుల గోడు వినేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితుడైన దళిత యువకుడు రామాంజనేయులకి న్యాయం చేయాలని పబ్లిక్ కోరుతున్నారు.